హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం వీసోర్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ కూకట్పల్లి బ్రాంచ్ లో ఉన్నాము. తమ అమ్మాయిని గర్వంగా అబ్రాడ్ కి పంపిస్తున్నటువంటి ఫాదర్ ఉన్నారు. తన ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. వీసోర్స్ త్రూ వెళ్ళడం ఎలా అనిపిస్తుంది మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. మీ పేరు? మోతీరామ్. మోతీరామ్. ఏ ఊరు నుంచి వస్తున్నారు? మాది నిజామాబాద్ జిల్లా ఇందులాయ్ మండల్ గన్నరాం విలేజ్ మాది. ఓకే, మీ అమ్మాయిని పంపిస్తున్నారు. మీ అమ్మాయి పేరేంటి? భూమేశ్వరి. ఏ ఇంటేక్ లో పంపిస్తున్నారు? మేయా జూనా? జూన్ లో పంపిస్తున్నారు. జూన్ లో వెళ్తున్నారు. ఓకే, సో అమ్మాయి ఇష్టమా లేదంటే ఫస్ట్ మీ ఇంట్రెస్ట్? అమ్మాయి అమ్మాయికి కూడా ఇంట్రెస్ట్, నాకు కూడా ఇంట్రెస్ట్. ఇద్దరు ఆలోచించే డిసిషన్ తీసుకున్నాం. అంటే అమ్మాయి కూడా పోవాలని 90% ఉండే, నాకు కూడా ఉండే పంపించాలి. ఓకే, మరి వీసోర్స్ గురించి ఎవరికి తెలిసింది? మీ అమ్మాయి గురించి అంటే నేను ఎక్కువ సోషల్ మీడియా చూస్తూ ఉంటాను. అది మీ సుమన్ టీవీ ఇంటర్వ్యూ వల్లనే ఈ నంబర్ అని కాంటాక్ట్ అయినా నాకు. ఇప్పుడు అమ్మాయిని పంపించాలంటే చాలా మంది పేరెంట్స్ ఇష్టం ఉన్నప్పటికీ కూడా ఆలోచిస్తూ ఉంటారు, అక్కడ మనం ఉండం కాబట్టి ఎలా ఉంటుందో పరిస్థితి అని. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలాంటి ధైర్యం అనిపించింది వీళ్ళతో మాట్లాడాక? అమ్మాయి అబ్బాయి అనేది లేదు. అందరు ఇప్పుడు అబ్బాయిల కంటే అమ్మాయిలే ఇంకా ఎక్కువ కష్టపడగలుగుతారు, సాధించగలుగుతారు. కాకపోతే మనం అమ్మాయి అనుకొని ఒక చిన్నగా చూసుకొని కొంచెం వెనుకకు లాగేస్తాము. నాకు ఆరుగురు అమ్మాయిలు. నాకు కొడుకు, నాకు మూడో అమ్మాయి ఈమె. ఇప్పుడు అందరు అమ్మాయిలు చదువుకుంటారు. గ్రేట్ అండి. ఇద్దరు అమ్మాయిలు డిగ్రీ అయిపోయింది, ఈమెది కూడా డిగ్రీ అయిపోయింది. అమ్మాయి కూడా ప్రజెంట్లీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది బెంగళూరులో. ఇక ఇక్కడ ఎట్లా జాబ్ చేస్తున్నాం కదా, ఇంకా కొంచెం ఎక్కువ ఇంకా బాగా చదువుకోవాలని ఆలోచన అమ్మాయికి. అంతే. ఓకే, ఇప్పుడు ఏ కంట్రీకి పంపిస్తున్నారు మీరు? యూకేకి పంపిస్తున్నాం. యూకేలో ఏం చదువుకోవాలనుకుంటుంది అమ్మాయి? డేటా సైన్స్ అని తీసుకున్నది. యూనివర్సిటీ కోవెంట్రీ. ఎడ్యుకేషన్ లోన్ తోనే పంపిస్తున్నారా? ఎడ్యుకేషన్ లోన్ తోటే పంపిస్తున్నాము. అందులో స్కాలర్షిప్ కూడా 2500 వచ్చినాయి. యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్ కూడా. ఓకే, ఎడ్యుకేషన్ లోన్ కోసం మీరు బ్యాంక్ లో తిరిగారా? లేదు, మొత్తం ఏ ఆఫీస్ ద్వారానే జరిగిపోయిందమ్మా. మేము ఏ బ్యాంక్ వెళ్ళలే, ఎక్కడ మేము ఏ రిక్వెస్ట్ చేయలేదు. పీడిఎఫ్ అన్ని పేపర్లు పంపించడం ఇక్కడ నుంచే జరిగిపోయినాయి. ఓకే, మీ నిజామాబాద్ లో ఉండి అన్ని పంపించడం, ప్రాసెస్ చేయడం, అంతే. ఇలాంటి ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. హ్యాపీగా అనిపిస్తుందమ్మా. ఇట్లా అందరికీ కూడా ముందు రావాలా. ఇలాంటి ఆఫీస్ ఉంటే ఇంకా చాలా మంది ఆడపిల్లలు కూడా విదేశాల్లో కాకుండా వాళ్ళ కోరికలు నెరవేరుస్తాయి, ఇంకా ఎక్కడెక్కడ చదువుకోవాలన్నా కానీ. ఇప్పుడు బ్యాంక్ లోన్ అంటున్నారు కదండి, ప్రాపర్టీ ఏమైనా పెట్టారా? ప్రాపర్టీ పెట్టలే, మామూలుగా ఎంత ఉందని అడిగారు, అంతే చూపించాము అంతే. కానీ షూరిటీ ఏం పెట్టలే. ఓహో, షూరిటీ ఏం పెట్టకుండా నాన్ కొలెటరల్ లోన్ లో ఎంతండి? 40 లక్షలు. 40 లక్షలు. మీలాగే అమ్మాయిలు ఉన్నటువంటి పేరెంట్స్ లేదంటే చూస్తున్న వాళ్ళు కూడా అబ్రాడ్కి వెళ్ళాలి, వాళ్ళ పిల్లల్ని పంపించాలి అనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? మీ ఎక్స్పీరియన్స్. వాళ్ళు ధైర్యంగా రావాలా, ఇలాంటి వీసోర్స్ ఆఫీస్కు రావాలా. వీసోర్స్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ కన్సల్టెన్సీకి వస్తే హ్యాపీగా పంపించచ్చు, నమ్మకంగా. ఇలాంటి రిస్క్ లేకుండా ఎవరు ఏజెంట్ ద్వారా మోసపోకుండా ఇలా పంపిస్తేనే కరెక్ట్ అని నా అభిప్రాయం. ఓకే, మరి నిజామాబాద్ లో వేరే కన్సల్టెన్సీస్ ఏమన్నా చూస్తున్నారా? నిజామాబాద్ లో ఉన్నాయి కానీ కొంచెం నమ్మకం అనిపించలే, కానీ ఇక్కడికి వచ్చాక నమ్మకం అనిపించింది. అట్లా ఇక్కడ మా అమ్మాయి ఫ్రెండ్ ఒకరు ఇక్కడ ఉంటారు ఒకరు, ఇక ఆమెకు కూడా తెలుసట ఆఫీసు. మాకు కూడా అది మంచిగా అనిపించింది ఫస్ట్ లో. ఓకే, సో ఫస్ట్ రావడం ఇక్కడ మంచిగా అనిపించింది, నమ్మకంగా అనిపించింది కాబట్టి ఇక్కడ ప్రాసెస్ చేసుకున్నాను. అదే అమ్మా. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి ఫాదర్స్ అంటే నిజంగా అమ్మాయిల డ్రీమ్స్ అన్ని కూడా నెరవేరుతాయి. చాలా థ్యాంక్ యూ అండి. మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ.